నమస్తే, వెల్కమ్ టు కేటీ న్యూస్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇవాళ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో జైహో బీసీ కార్యక్రమం, హాజరైన పలువురు బీసీ నేతలు. నంద్యాలలో హైటెన్షన్, ఆడదామాంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత. నాటుసారా అక్రమ మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటున్న మాచర్ల ఎక్సైజ్ సిఐ నరేష్. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, పలనాడులో కలెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో ర్యాలీలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రతినిధులతో ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష, హాజరైన పలువురు నేతలు. ఇప్పుడు బులెటిన్ల వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో లోటస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలోని పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ బీసీ నాయకుడు చెంచుల బాబు యాదవ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన కల్లపల్లి మాటలు విని బీసీ వర్గాలకు చెందిన వారందరూ మోసపోయారన్నారు. సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్వభావంతో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది, నడవబోతుంది. మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీని మీరందరూ కంపేర్ చేసి చూడండి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో బీసీలకు కల్పిస్తున్న స్థానం మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. అలానే ప్రముఖ మంత్రులు గతంలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అలానే అయ్యన పాత్రుడు గారు కానివ్వండి, అలానే వాళ్ళు మీ బీసీ సాధికారత అంటున్నారు. బీసీ సాధికారతలకు ఎక్కడ బలహీన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే దాఖలాలు లేవు. కేవలం వాలంటీర్ల ద్వారా బలవంతం తీసుకొస్తే వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మేము చేసినటువంటి బీసీ జీహోత్తలకు మా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారంటే బలహీన వర్గాల చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు చేసినా నమ్మే పరిస్థితి లేదు. బలహీన వర్గాలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారిని బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిగా చూసుకుంటారని చెప్పి తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో తెలుగుపేట కొత్తపల్లికి చెందిన కబడ్డీ జట్టు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవ చోటు చేసుకుంది. ఈ గొడవలో ఇరు జట్ల ఆటగాళ్లు మూకుమ్మడిగా పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘర్షణలో తెలుగుపేటకు చెందిన ఆటగాళ్లు గాయాలు కాగా వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న రెఫరీలు స్థానిక పోలీసులు కలుగు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది. మాచర్ల ఎక్సైజ్ పరిధిలో నాటుసారా తయారు చేసిన, అక్రమ మద్యం తరలించిన, గంజాయి, ఇసుక అక్రమ రవాణా గురించి సమాచారం అందిన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సురేష్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ నేపథ్యంలో మాచర్ల సెబ్ సిఐగా పోస్టింగ్ లో వచ్చిన తాను ఎక్సైజ్ పరిధిలో ఉన్న స్థితిగతులను పరిశీలించి మాచర్ల నియోజకవర్గంలోని ఎక్కువగా నాటుసారా తయారీ జరుగుతుందని తనకు సమాచారం ఉందని అన్నారు. ఇటువంటి చర్యలు పాల్పడేవారు తస్మాత్ జాగ్రత్త అని వారిని హెచ్చరించారు. వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. నాటుసారా, గంజాయి వాడకం ఆరోగ్యానికి హానికరమన్నారు. యువత బంగారు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన ఎక్సైజ్ ఎస్ఐ ఎస్ ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఎస్సీబీ స్టేషన్ నెల్లూరు 1 నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా నేను మాచర్ల ఎస్సీబీ స్టేషన్కి బదిలీ కావడం జరిగింది. ఈ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్సీబీ నేరాలైనటువంటి నాటు సారాయి, అనధికార అక్రమ అమ్మకాలు, అట్ ది సేమ్ టైం పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్డీపీఎల్ మద్యము, గంజాయి, పేకాట, కోడి పందాలు, అది కాకుండా అక్రమ రవాణా చేసేటువంటి ఇసుక, వీటన్నిటి మీద కూడా మేము ముమ్మరంగా గస్తీలు తిరుగుతాము. వాటన్నిటి మీద కూడా కేసులు పెడతాము. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువగా నాటుసారా చలామణిలో ఉంది అని చెప్పి తెలుస్తుంది. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి నాటుసారా అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. దయచేసి ఎవరు కూడా నాటుసారాన్ని సేవించరాదు. ఈ నాటుసారాకి బెల్లం ఎవరైతే సరఫరా చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. మీరు ఇప్పటిదాకా చేసింది ఏం చేశారో నాకు అనవసరం. ఈ రోజు నుంచి మీరు వెంటనే అన్ని కూడా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మానుకోవాలి. లేని పక్షంలో మీరంతా కూడా పీడీ యాక్ట్ జైలుకి వెళ్తారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటును అమ్ముకోమని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మా ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నేను తప్పకుండా ఓటు వేస్తాను అనే నినాదంతో మనం అవగాహన ర్యాలీని నిర్వహించుకున్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా కార్యక్రమంలో పలు అంశాల గురించి చర్చించారు. స్థానిక నాయకులతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో జైహో బీసీ కార్యక్రమం, హాజరైన పలువురు బీసీ నేతలు. నంద్యాలలో హైటెన్షన్, ఆడదామాంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత. నాటుసారా అక్రమ మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటున్న మాచర్ల ఎక్సైజ్ సిఐ నరేష్. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, పల్నాడులో కలెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో ర్యాలీలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రతినిధులతో ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష, హాజరైన పలువురు నేతలు. ఇవి వాటి బులెటిన్స్. కీప్ వాచింగ్ KTN న్యూస్.